Games version 2.0 King of all game shows. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. కొంతమంది కమెడియన్స్ ట్రెండ్ ని ఫాలో అవుతారు, కొంతమంది కమెడియన్స్ ట్రెండ్ ని సెట్ చేస్తారు. అలా ట్రెండ్ ని సెట్ చేసిన ఇద్దరు కమెడియన్స్ ఇక్కడికొచ్చి జీన్స్ ఆడితే రచ్చ రచ్చే. ధనాధన్ ధనరాజ్ along with తాగుబోతు రమేష్. Tisma Khan, Barilo Sher Khan, Tino Mareste Yakinde Kikka. Asma Khan, Dil Ka Chor Khan, 300 mandi ke hai Yakinde Kikka. నా ప్రతిసారి నా ఇంటర్కి డాన్స్ మాస్టర్ అనుకుంటారు కదా చాలా మంది. మాస్టర్ అనుకుంటారు కాదు, మీరు డాన్స్ మార్చరు అనుకుంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, మీరు అదే చెప్పేస్తున్నారు. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ ఏంటి? నేను 9 years 8 years. అప్పుడు మీరు సేమ్ ఇలాగే వచ్చారు. కాబట్టి ఊగేచ్చా ఇప్పుడు వాళ్ళు స్టేట్ వస్తున్నా. ఇప్పుడు పాటలో కిక్ ఉంది కానీ మీలో లేదు. ఐ మీన్ టు సే మీ కిక్ వేసుకోలేదు అని. అవును, జనరల్ గా బొకేలు ఇస్తారు కదా, మొక్కిస్తున్నారేంటి? మన జీన్స్ ఏదైతే మీ ఫాదర్ నుంచి మీకు కంటిన్యూ అయ్యి మీ నుంచి మీ పిల్లల అదే కాలేక అదే అవుతుంది కదా రేపో మాపో. నేను పెళ్ళైన తర్వాత ఇలాంటి ఒక చిన్న మొక్క ప్లాంటేషన్ అంటారు కదా, ఎవరో పెడితే డబ్బులు వస్తాయంట, మనీ ప్లాంట్ ఒకటి తీసుకురా అన్న. ఏమండి మీ ఆవిడే పెద్ద మనీ ప్లాంట్, మళ్ళీ ప్లాంట్ పెట్టుకోవాలా మీరు? ఓకే, సో ధనరాజ్ గారు వస్తానన్నారు. వస్తాడు. ఆయన ఏంటి మేకప్ కి ఎక్కువ టైం తీసుకుంటారా? వాడు యాక్టింగ్ చేస్తాడు, హీరో చేస్తాడు, సిట్టింగ్స్, కథ సిట్టింగ్స్ ఇట్లా చాలా ఉంటాయి. మీకు ఉంటే షూటింగ్ వెళ్తాం, లేకపోతే ఇంట్లో ఉంటాం. ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ యాక్టింగ్ అంతే. మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టడం ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి లేదు, ఫ్యూచర్ లో చెప్పలేం. ఓకే, లెట్స్ వెల్కమ్ మిస్టర్ ధనాధన్ ధనరాజ్. ధనరాజ్ గారు, వెల్కమ్ టు ద షో. అండ్ మీకు లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటో మాకు వివరించగలరా? ఇంత అద్భుతమైన షో, ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు, దీంట్లో బాగా కనిపించాలి, నాకన్నా రమేష్ బాగా కనిపించాలని మేకప్ తీసేసి వచ్చా. మేకప్ తీసి వస్తేనే నేను బాగా అనిపిస్తాను అనుకుంటాను. నేచురల్ గా ఉండాలని నేనేం చేశానంటే మేకప్ తీసేసాను. దానివల్ల కొంచెం మేకప్ వేసుకున్న అతను హైలైట్ అవుతాడు. మరి ఎక్కువ మేకప్ వేసుకున్న నేను? మీరు మేకప్ ఎప్పుడు తీసేసారు చెప్పండి? మీ ఒరిజినల్ ఫేస్ చూసి మీకు ఎన్ని రోజులు ఏం చెప్పండి? మీరు నా సంగతి పక్కన పెట్టండి, పాపం మా ఆయన సంగతి ఏంటి చెప్పండి. ఎప్పుడైనా నేను ఒరిజినల్ ఫేస్ కడిగేసుకోండి ఉంటే అట్లా వెళ్తూ సుమాస్తే చెప్పండి అని వెళ్ళిపోతాడు. అలా ఓకే, నేనేంటంటే శుభంకర. అవును, మీరు ఓన్లీ యాక్టర్ మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, ఎలాగండి అసలు? సినిమా ఇండస్ట్రీలో ఉండడం కోసం వచ్చాం మనం. దాంట్లో సినిమాలు చేస్తాము, షూటింగ్ లేనప్పుడు ఫ్రెండ్స్ కథలు వింటాము, ఏదైనా మంచి తోచిన కథ పక్కన పడేయకుండా దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం, అప్పుడప్పుడు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ సంపాదిస్తూ ఉంటాం. ఇలా బోలేదంతా జీన్స్. సరే అయితే ఓకే ఫైన్. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, స్టూడెంట్స్ మీ ఫోటోస్ కొన్ని ఎడిట్ చేసి తీసుకొచ్చారు, అవి చూద్దాం. ముందు రమేష్ గారి పిక్చర్స్ చూద్దాం. అరే ఇది దేనికి తార్కాణం అంటే, ఒకప్పటి రోజుల్లో టీవీ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది అన్నదానికి నిదర్శనం. కాదు, నాకేమనిపించింది అంటే మేమిద్దరం అనగానే అమ్మాయి కూడా నాకు ఇద్దరు. ఇంకా మాకు ఇద్దరు అనలేదు వాళ్ళు. స్టూడెంట్స్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా దీని మీద కామెంట్స్? తెల్ల పోరితో నల్ల నరేష్ రమేష్.
ఇదిగో ఈ మధ్య సెలబ్రిటీస్ కన్నా ఎక్కువగా స్టూడెంట్స్ షోస్ లో బాగా బిజీ అయిపోయారు. వాళ్ళు ఏ షోకి వెళ్తున్నారు వాళ్ళకి గుర్తుండట్లేదు. బాబు ఇది పటాస్ కాదు, ఇది జీన్స్, గుర్తుంది కదా. ఈయన నరేష్ కాదు, రమేష్. సెల్ఫీ దిగాలంటే పక్కన మిల్కీ గర్ల్ లాంటి తమన్నా ఉండాలి, పక్కన నా లాంటి మిల్క్ ఇచ్చే గేదె ఉండాలి. అంటే మనలాంటి వాళ్ళు 7 ఉంటారు అన్న దాంట్లో ఆయన ఇంకొక ఆయన వెతికేశాడు ఆల్రెడీ. జనరల్ గా ఎవరైనా బయటికి లైట్ వేసుకుంటారు, నేను లోపల లైట్ వేసుకున్నా చూడు. ఓకే, సో రమేష్ గారి పిక్చర్స్ అయిపోయాయి. ఇప్పుడు స్టూడెంట్స్ సేకరించినటువంటి ధనరాజు గారి పిక్చర్స్ చూద్దాం. దీని మీద మన స్టూడెంట్స్ కామెంట్స్ ఏంటి? దయచేసి నా స్కిట్స్ చూడండి అని ప్రాధేయపడుతుండు. ఇప్పుడు కూడా ప్రాధాన్యపడుతున్నారు, దయచేసి నా సినిమాలో స్కిట్స్ చూడండి. ఒరే సినిమాలు వేరు, స్కిట్స్ వేర్రా. కొంచెం లెంత్ ఎక్కువైతే స్కిట్, తక్కువైతే సినిమా. ఎంత పెద్ద యాక్టర్ అయినా ఇంట్లో పరిస్థితి ధనరాజ్ గారిది ఇదే. చెప్పండి స్టూడెంట్స్. ధనరాజ్ అన్న బాడితో పడుకునే కన్నా కుక్కతో పడుకుంటే మేలు అని చెప్పి పడుకోడు. మీకు ఈ మధ్య మీ నాలికలకు అసలు నరాలు ఉండటం లేదా? పర్లా ఎలాగైనా అనొచ్చు, ఎందుకంటే మేము బోల్డెన్ స్కిట్ల మీద చాలా పంచులు వేసినప్పుడు వాళ్ళు అలాగే ఫీల్ అయి ఉంటారు కదా. అది పుట్టినరోజు తండ్రి ఆ రోజు రాత్రి 12:30 కేక్ కట్ చేసిన తర్వాత రాత్రి 12ంటికి కూడా ఫ్యామిలీ అంత ఫ్రెష్ గా ఉన్నారేంటి? ఫ్రెష్నెస్ అనేది మా మనసులో ఉంటుంది కాబట్టి మొహంలో కనిపిస్తూ ఉంటుంది. అబ్బా, అమితాబ్ బచ్చన్ గారు కూడా మీతో ఫోటో దిగారా? అవునండి, అమితాబ్ బచ్చన్ గారితో నేను వేణు యాక్ట్ చేసామండి. ఒక 1 minute బిట్ హిందీ సినిమా చేసాం. ఓకే, ఫోటో దిగడానికి మాత్రం ఒక 8 hours వెయిట్ చేసాం. ఆ ఫోటో కోసం రాత్రి 3ంటికి దిగింది అది. ఫోటోగ్రాఫర్ లేడా అప్పుడు? అంతసేపు ఎందుకు వెయిట్? కాదు ఆయన గెటప్ లో ఇవ్వనన్నారు. సార్ మేము ఫోటో దిగుతా అంటే అయిపోవు సార్, మేము తెలుగు ఇండస్ట్రీ కమెడియన్స్ అన్నట్టుంది. ఆయనకు డౌట్ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ కమెడియన్స్ అంటే ఫోటో ఇచ్చేవాడు, మేము కమెడియన్స్ అనుకోలేదు. కానీ మన ఇండస్ట్రీలో కమెడియన్స్ కి ఉన్నంత గుర్తింపు, మన ఇండస్ట్రీలో కమెడియన్స్ కి ఉన్నంత విలువ వేరే ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత ఎక్కువ మందికి లేదు. కొంచెం టాలెంట్ ఉన్న స్టార్స్ అయిపోవచ్చు. మిమ్మల్ని చూస్తే అర్థం కావట్లే. అబ్బా ఏమన్నా వేసావా నువ్వు? వాడికేసావు, వీడు నాకేసాడు, అదే టైమింగ్ అంటే. ఎవరికి వాళ్ళు ఇంకొకళ్ళ మీద గోళీలు వేసేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఎపిసోడ్ లోకి వెళ్దాం. మన షోలో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ, బొమ్మరిల్లు, జాక్పాట్, ఇవన్నీ ఆడినట్టయితే 36 లక్షలు మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇదంతా చక్కగా ఆడడానికి మీకు అడ్వాన్స్ గా మేము ₹1,00,000 ఇస్తున్నాం, తీసుకోండి. మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా, అందుకని మేము కలిపిచ్చాం. ఓకే, మీ స్నేహం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. పేరెంట్స్ కమాన్ వచ్చేయండి. ఓకే, పేరెంట్స్ వచ్చేసారు, పిల్లలు వచ్చేయండి. పెద్దవాళ్ళు 4 ఉన్నారు, పిల్లలేమో 6 ఉన్నారు. ఇద్దరు కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చినటువంటి పిల్లలు. మీరు వీళ్ళని కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడల్లా మీకు 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. మీరు ఇప్పుడు ABCD లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి, అందులో చూద్దాం. పేరెంట్ ఏ. పిల్లలందరినీ చూస్తూ వెళ్ళండి, పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయేమో చూద్దాం. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6,
ఇప్పుడు మీరు 6 పిల్లల్ని చూశారు, మీకు ఎక్కువ పోలికలు ఎవరిలో కనిపించాయి వాళ్ళని మళ్ళీ చూద్దాం. 5, 6 ఒకసారి చూద్దాం. చైల్డ్ 5. ఏంటి 5, 6 అంత పిల్లలు ఆయనకు ఉంటారంటారా? అంత ఏజ్ ఉందా? ఫస్టే నాకు ఫస్టే. అంతే కరెక్టే. ఒక్కసారి కళ్ళు మ్యాచ్ అవుతున్నాయా? ముక్కు మ్యాచ్ అవుతుంది బాగా, పెదాలు మ్యాచ్ అవుతున్నాయి. ఫిక్స్ 1. చైల్డ్ 1 పేరెంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా? చూద్దామా? నెక్స్ట్ బియా, సియా, డియా? అరే బీరా, అరే ఇక్కడ ఓకే చేసిన బి చెప్పు. బి. పేరెంట్ బి. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. ఇతను ఫిక్స్. చైల్డ్ 5. ఇతను కూడా మరి ఫిక్స్ అన్నావు ఇందాక. చైల్డ్ 6. అందరు ముక్కులు ఒకటేలా ఉంటున్నాయి. ఇందాక చైల్డ్ 4 అన్నారు కదా, ఒకసారి మళ్ళీ చూడండి. 4. ఇది ఓకే. ఎలా పోలికలు మ్యాచ్ అవుతున్నాయి చెప్పండి? ముక్కు మ్యాచ్ కాలేదు. ముక్కు సేమే వాళ్ళ డాడీ పోలికలు రావచ్చు. కాదు వాళ్ళ మదర్ పోలికలే. సరే ఒక్కసారి 5 కరెక్ట్ గా ఉంటుంది. చైల్డ్ 5. ఏరా లేదురా 4. ఇక స్పెట్స్ అయినా. చైల్డ్ 4. మ్యాచ్ చేసేద్దామా? అసలు సమస్య లేదు, ఈ ఒక్క ఛాన్స్ నాకు. రమేష్ గారు ఒక ఫ్లో లో ఉన్నారు ఇవాళ. అవును, నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది. కరెక్టే. అంతే. నోనా లేదు, కరెక్టే. ఎందుకంటే ఇద్దరు బొట్లు పెట్టుకున్నారు. అంతే, రైట్. సరే అయితే చైల్డ్ 4 అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. నాకు ఇచ్చేసేయండి వెనక్కి. కాదు మీరేమన్నారు, ఇద్దరు బొట్లు పెట్టుకున్నారా? అక్కడ చూస్తే ముగ్గురు ఆడవాళ్ళు బొట్లు పెట్టుకొని వచ్చారు. అలా అయితే వాడు ఒక్కడే అక్కడ బొట్టు పెట్టుకొని ఉన్నాడు. నాకు తెలుసు, లాక్ చేయండి నువ్వే కదా. రాంగ్ ఆన్సర్స్ చెప్పినప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగేటువంటి ఒక ప్రక్రియ ఉంది, అది అడుగుతా ఉండండి. అమ్మా తీసుకురండి. ధనరాజ్ గారు మీకు కొన్ని క్వశ్చన్స్. మీ భార్యకి కోపం వస్తే చీపురుతో కొడుతుందా, అట్ల కాడతో కొడుతుందా? ఏది దొరికితే దాంతో కొడుతుంది. ఏది దొరికితే దాంతో కొడుతుంది, కొట్టడం మాత్రం ఖాయం. అంటే నేనేమన్నానంటే మీకు అర్థం కాలేదు, ప్రేమతో కొడుతుంది. కాదు కొట్టిన ప్రతిసారి ప్రేమతో కొడుతానండి మిమ్మల్ని అంటుంటాను. భర్త అంటే కూరలో కరివేపాక, ఎండిపోయిన మామిడాక, ఏదో ఒక ఆకు.
మాకు ఏ ఆకో కావాలి? మామిడాకు. ఎండిపోయిన మామిడాకు. ఎండిపోయిన మామిడాకు. ఎందుకలా పాప? కరేపాకు తీసేయరు కదా, తింటారుగా. మామిడాకు పడితే తీసేస్తారు. ఓకే, ఫ్రెండ్ మ్యారేజ్ కి అండర్ వేర్ గిఫ్ట్ గా ఇస్తారా, కర్చీఫ్ ఇస్తారా? నేనైతే అండర్ వేర్ ఇస్తాను. ఎందుకు ఇస్తారు? కనీసం ఆయన ఇప్పటి నుంచైనా వేసుకోవాలనా? వెంగళప్ప క్యారెక్టర్ ఎవరికి ఇస్తే బెటర్, చంటిక వేణుక? వెంగళప్ప అనగానే టక్మని గుర్తొచ్చేది వేణు. వేణు. బ్రేకింగ్ న్యూస్, వెంగళప్ప అనగానే టక్కున గుర్తొచ్చేది వేణు అని చెప్తున్నటువంటి మిస్టర్ ధనరాజ్. వేణు అంటే కోపమా, చిరాక, బాధ? వై పాపం. వాడి మీద కోపం లేదు, చిరాకు లేదు. వాడు ఏంటి ఇలా ఉన్నాడన్న బాధ. ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. అలా ఉంటే ఏమవుతుంది? బాధ ఏంటి? అంటే అలా ఉంటే ఇలా ఉండలేడని నా బాధ. అలా అంటే ఇలా ఉండలేడంటే ఇలా అంటే ఎలాగా? అంటే ఇలా ఉంటే అలా ఉండకూడదు అనేది నా బాధ. అలా ఉన్నాడు కాబట్టి ఇలా ఎందుకు అయ్యో అనేది బాధ. ఎలాగైనా సరే వాడు వెంగళప్ప అన్నాం కాబట్టి ఇప్పుడు ఆడిది బాధ. సరే, అతను అలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉండాలని మీరు అలా బాధపడుతున్నారు, కరెక్టే. కానీ ఇలా ఉండాలి అనేది ఎలాగో మీరు అలా చెప్పకపోతే ఎలా? బాధ ఆడి మీద కాదు, నాకు మీ మీద. మీరెందుకు అలా లేకుండా ఇలా ఉన్నారు? ఏమో, నేను అలా ఉండలేను కాబట్టి ఇలా ఉండాల్సి వచ్చింది. నేను మీరు ఎలా ఉన్నా అలా ఉంటారు. నేను ఎలా ఉన్నా ఇలాగే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఎలా ఉంటారు? నేను అలానే ఉంటా. నేను? మీరు ఎలా అయినా ఉంటారు. మీరు ఎలా ఉండగలుగుతారు? నేను ఇలా ఉండగలను. నేను మాత్రం ఇలా ఉండలేను. వాళ్ళు మాత్రం ఎంతసేపు అలా ఉంటారు? ఇప్పుడు చెప్పండి, పేరెంట్ సియా, పేరెంట్ డియా? డి ఫర్ ధనరాజ్. డి. చైల్డ్ 2. అర్థమైపోయింది. జలకదికలాజా జలకదికలాజా ఏక్ బార్ ఆజా ఆజా. ఆగు, ఇంకా చూపిస్తారు. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. ఫిక్స్. 6 ఇందాక 2 అన్నారు. అవును, 2 పర్ఫెక్ట్ రా. అవునులే, 2, 6 పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. త్రీయా సార్? ఒకసారి 3, 2 వేయండి. పర్ఫెక్ట్ యాక్చువల్. నమ్మొద్దు స్టూడెంట్స్ అసలు నమ్మొద్దు. 3. 2 రా. ఒకసారి చూద్దాం, తప్పే ఉంది. 2 ఫిక్స్. వీళ్ళు ఎలా ఉన్నారంటే చేపలు పట్టేసి బయటకు రాగానే బేరం మొదలెడతారు కదా. 2 అనే వాళ్ళు మాత్రం సైలెంట్ చేయలు చూపింది. 3 అనే వాళ్ళు అరే 2 రేటింగ్ ఎక్కువ ఉందిరా. 2. ఓకే, సో మీరు స్టూడెంట్స్ పోల్ కూడా తీసుకున్నారు. Yeah. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 2. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. విషయాలు ఇంత బ్యాడ్ 5 కదా యాక్చువల్లీ. కాదు, ఆవిడ నన్ను అడుగుతున్నారు సైగ చేసి, నేను కూడా వెళ్ళిపోనా ఎలాగో చెప్పరు కదా అని. చెప్తామమ్మా చెప్తాం. మనిషి ఆశాజీవి, ఉండండి. 25,000 ఇవ్వండి. ఇదిగోండి. రాంగ్ ఆన్సర్స్ చెప్పినప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగేటువంటి ఒక ప్రక్రియ ఉంది. అమ్మా తీసుకురండి. మొదటి రౌండ్ లో అన్ని తప్పులు చెప్పారు కాబట్టి మీకు కూడా ఉంది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. దేవుడా, నేను అడగలేకపోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ మీరే చదివి మీరే ఆన్సర్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. నేను చదివితే ఇదే ప్రోమో అవుద్ది.
నేను కళ్ళు మూసుకుంటున్నాను, మీరు చదవండి. కాదు, ఇది జనరల్ గా ఇది నాకు రాస్తారు, ఎవడన్నా కొంచెం వీడికి కాదు రాస్తారా? ఇది కాదు కాదు, అరే ఇది జెన్యున్ గా చెప్పురా. ఏమండి అదేంటో ఫస్ట్ చెప్పండి, చదవండి. బేసిక్ గా నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళావా నేను వెళ్ళానా? ఆ క్వశ్చన్ ఏంటో చెప్పు, వాళ్ళే చెప్తారు. బ్యాంకాక్ శాండ్విచ్ మసాజ్ ఇష్టమా, పోలీస్ మసాజ్ ఇష్టమా అని ఉంది. బ్యాంకాక్ వెళ్ళింది వీడు. కాదు కాదు, ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి, జనరల్ గా చెప్పండి మీరు. అది అగో క్లియర్ అయింది అక్కడ. బేసిక్ గా ఏంటంటే మీరు రాసిన దాంట్లో నాకు పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి నేను బ్యాంకాక్ వెళ్ళలేదు. అంటే ఇప్పుడు నేను 2 సార్లు వెళ్ళిన నేను అన్నా 2 సార్లు వెళ్ళాడని. 2 సార్లు షూటింగ్ వెళ్ళా, ఓన్లీ షూటింగ్. నేను అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు కాబట్టి తీసివేతలో కొట్టివేయండి. ఓహో, నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ. ఏమండి కాశ్మీర్ కి వెళ్లి ఐస్ గడ్డ కొనుక్కోకుండా బ్యాంకాక్ కి వెళ్లి మసాజ్ చేయించుకోకుండా వచ్చారంటే మేము నమ్మమండి. అవును, మసాజ్ చేసుకున్నా, ఫిష్ మసాజ్, ఫుట్ మసాజ్. ఫిష్లు అన్ని టకటక తింటాయి కదా. భార్యతో షాపింగ్ తీర్చలేని నష్టమా, భరించలేని బాధ? బాధేం కాదు, నష్టమే. నష్టం కూడా కాదు, బాధ కాదు. ఏదో ఒకటి. ఏంటండి వాడు మరీ అలా చెప్తే ఎట్లా? స్కూల్లో హోంవర్క్ చేయకపోతే టీచర్ కాళ్ళు పట్టుకుంటారా, ఎగ్గొట్టి పేకాట ఆడేవారా? టీచర్ తిట్టేళ్ళవని. బ్రేకింగ్ న్యూస్, హోంవర్క్ చెయ్యా, కావాలంటే టీచర్ ని తిట్టిపోతా అంటున్న తాగుబోతు రమేష్. ధనరాజ్ బెటర్ యాక్టరా, చంద్ర బెటర్ యాక్టరా? కమాన్, ఇద్దరు బెటర్ యాక్టర్స్. అంటే నేను ఒక రైటింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్ ఆలోచిస్తే 2 బెటరే అంట. ఎందుకంటే చంద్రన్ పెట్టుకొని ఫుల్ డ్రామా చేయొచ్చు, వీని పెట్టుకొని న్యాచురల్ క్యారెక్టర్లు చేయొచ్చు. ఒక రైటర్ కు డైరెక్టర్ కు 2 క్యారెక్టర్లు అవసరంగా. తాగుబోతు రమేష్ అడిగారు, నీలో కళా తపస్విని అడగలేదు. లేదు, ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ నా దృష్టిలో. ఎవరు చెప్పలేకపోతున్నారు మీరు. యా. పేరెంట్ సి, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, అది పర్ఫెక్ట్. చూడండి అతికినట్టున్నారు ఇద్దరు. మ్యాచా, ఫిక్సా? ఫిక్స్. ఓకే, 2 ఛాన్స్ ఇస్తారా మాకు లాస్ట్? మార్చేస్తారా? మార్చడానికి కాదండి, ఒకరికి కాకపోతే అంట ఇంకో. అరే 2 రా. ఫిక్స్. పాపం ధనరాజ్ గారు, పాపం రమేష్ గారు ఇప్పటి వరకు ఒక్కటే కరెక్ట్ మ్యాచ్ చెప్పగలిగారు. ఇది కరెక్ట్ అవునా కాదా? పేరెంట్ సి, చైల్డ్ 6. చూద్దాము. మీరు మన జీన్స్ లో ఒక చరిత్ర సృష్టించారు. ఎవరు ఇలా చేయలేదా? చాలా తక్కువ మంది చేయగలిగారు ఇలాగా. ఇది కూడా ఒక ఆర్ట్. మేము ఏదైనా సరే బ్రేక్ చేస్తాం. ఇప్పుడు మీకు సెకండ్ ఛాన్స్. మీకు ఏంటంటే డబ్బులతో సంబంధం లేదు కానీ వాళ్ళ పాపో బాబు ఎవరో గుర్తుపట్టండి. సెకండ్. ఏమండి, మీ పాప బాబు దగ్గరకు వెళ్ళి నిలబడండి. మీరు చెప్పారు లాస్ట్ కో ఛాన్స్ ఇరా అన్న. మీకు కొట్టాలనుందా? నాకు పరిచయమైనప్పటి నుంచి నేను కొట్టాలనుకుంటాను. ఏమండి సీరియస్ గా అస్సలు నవ్వకుండా ఒకసారి ఆయన కొడుతున్నట్టుగా యాక్ట్ చేసి మేము కమింగ్ అప్ లో వేసుకుంటాం. కమింగ్ అప్ కోసం అంట. చెప్పండి, నేను చెప్తున్నా వారా కమింగ్ అప్ రా. సీరియస్. ఓకే, ఇది చాలు, ఇది సరిపోద్ది. రెడీ, సీరియస్, యాక్షన్ 2. 2 అని చెప్తున్నావారా? ఎప్పుడు ఇదే ఎక్కలని చూస్తావేంట్రా?
ధనరాజ్ గారు, ధనరాజ్ సరే ఏరా సిగరెట్ తాగడానిక? వచ్చేయండి. ఇది మామూలుగా ఉండదు. ఎందుకు దోశాడని సంపూర్తి తింటారు కదా, అసలు మామూలుగా ఉంటుంది. అరే జస్ట్ పడి బ్లడ్ నువ్వు ఎప్పుడు చెప్తూనే రా టక్కర్ కొడతా. నేను కొట్టినంటే నమ్ముతారా? బ్లడ్ తీసుకురా. బ్లడ్ రా. అయ్యా వీళ్ళకి ఏమైందిరా? మీరు అలా ఇవ్వండి, ఆ పిల్లోని పారిపోమను. ఓకే, ఆ మ్యాచ్ అవ్వకుండా ఇద్దరు వెళ్ళిపోయారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు రమ్మనండి. ఇప్పుడు ఆ బ్లూ సారీ కట్టుకున్న ఆవిడ పాపో బాబో ఎవరో చెప్పండి మళ్ళీ. గెస్. ఈయన ఈ డబ్బాలు చెట్ట పిల్లాడు. డబల్ కాదు, దాని చెక్స్. అదే. ఏమండి మీ పాపో బాబు దగ్గరకు వెళ్ళి నిలబడండి. బ్లూ సారీ. బా ఇది కూడా కరెక్ట్. నేను కరెక్టే చెప్పాను. మరి ఆవిడ ఈవిడ పెద్ద పాప 6 వెళ్ళి నిలబడండి. జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఓకే, ఇందులో మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము. వాళ్ళ సోదరుడో సోదరినో వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో ఎవరో మీరు గుర్తుపెట్టాలి. కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే 25,000 మాకు ఇచ్చుకోవాలి. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఆప్షన్ ఏ రవిచంద్రన్ అశ్విన్, బి జహీర్ ఖాన్, సి ధోని, డి ద్రవిడ్. ధోని ఫిక్స్. ఆప్షన్ సి ధోని. ఒకవేళ మీరు రాంగ్ మ్యాచ్ చేస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది ఈ రౌండ్ లో. కొడతారా ఏంది? మోకాళ్ళ మీద నించోబెడతాం. ఓకే, సి కరెక్టా కదా చూద్దాం. ఇదిగోండి 50,000. కానీ ధోని లైఫ్ హిస్టరీ సినిమా చూసారా మీరు? మామూలుగా లేదు, భలే ఉంది కదా. ఒక టికెట్ కలెక్టర్ ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఎన్నేళ్లు పాటలు పడ్డాడు. మీరు ట్రైలర్ చూసారు కదా. నెక్స్ట్ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ ఫాదర్. ఆ హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ సంజన, బి లావణ్య త్రిపాఠి, సి డింపుల్ చోప్డా, డి ప్రణీత. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? బి. ఆప్షన్ బి. లావణ్య త్రిపాఠి లాగా అనిపిస్తున్నాడు ఆయన. అవును, ముక్కు అలా కొంచెం. మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం ధనరాజ్ గారు? బేసికలీ జనరలీ నాకు ప్రియమణి గారు అంటే ఇష్టం. ప్రియమణి. నాకు సంగీత గారు అంటే ఇష్టం, తర్వాత ప్రియమణి గారు. కొంచెం నేను ఆర్టిస్ట్ వాల్యూ ఇస్తుంటాను, కొంతమందికి ఇవ్వం కానీ. ఓకే, excuse me. It's not only about you, it's also Mr. Ramesh. I did not ask him who is his favorite heroine. ప్లీజ్ చెప్పండి. నాకు సరిత అంటే బాగా ఇష్టం అండి, పాత సరిత. అనుకున్నాను మీరు ఆ కాలం వాళ్ళే.
సరిత గారు, శ్రీదేవి, నిత్య మీనన్, సౌందర్య అంటే మంచి యాక్టర్స్ అందరు. నేను యాంకరింగ్ లో మిగిలిపోయాను కానీ మీరు ఇప్పుడు చేస్తారా చెప్పండి? హీరోయిన్ మదర్ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అన్నాను. ఆ మదర్ కి ఆపోజిట్ ఎవరు? అతను ఒక పెద్ద హీరో. సినిమా స్టోరీ నా మీద రివాల్వ్ అవుతూ ఉంటుందా? రివాల్వ్ అవుతుంది, రివీల్ అవుతుంది. ఇంతకీ ఈ హీరోయిన్లు ఎవరు? ఈవిడండి బి. లావణ్య త్రిపాఠి, బి. చూద్దాం. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసి కన్నాయిలా నిన్నే చూడగా. ఇంతకీ ఎవరో చూద్దాం. ఆ కమాన్, పనిష్మెంట్ బయటకు తీయండి అండ్ 25,000 బయటకు తీయండి. పనిష్మెంట్ ఏంటి? మీరు క్రికెట్ కోచ్ అయితే ఆడవాళ్ళకి ఎలా నేర్పిస్తారు, మగవాళ్ళకి ఎలా నేర్పిస్తారు? నూరా ఫస్ట్ మగవాళ్ళకి నేర్పించడం. రామ్మా, ఆడవాళ్ళలోంచి ఎవరైనా ఒకళ్ళు రండమ్మా. నేను ఆడపిల్లని రమ్మన్నాను, చిన్నపిల్లని కాదు. ఫస్ట్ ఎవరికి నేర్పియాలి? మగాళ్ళకి నేర్పిస్తాట. పెట్టిలా ఏంది కాలు ముందు పెట్టు. స్ప్రింగ్ వేస్తున్నా. స్ప్రింగ్. బౌలింగ్ నేర్పి అమ్మాయిలకు అంటే ముట్టుకోకుంటూ ఉంటావన్న బా. బాల్ ఒక్క చేత్తో పట్టుకుంటారా? ఈ చెయ్యి అటు ఇటు వెళ్ళకూడదు. లెఫ్ట్ స్ప్రింగరా రైట్ స్ప్రింగర్ ఇగో బాల్ పట్టుకో. మామూలుగా బౌలింగ్ ఆ అబ్బాయి మీదకి. మీరు ఒకసారి నేర్పించండి. యాక్చువల్లీ బాల్ జనరల్ గా బౌలర్స్ ఎట్లుంటారు, బాల్ తీసుకొని అంటే ఇది జనరల్ గా ఇది బాల్ అమ్మా. ఫస్ట్ ఈ బాల్ ని పోటీ ఎక్కువ ఉంది ఇక్కడ. పట్టుకో. అలా పెట్టావా? కహోన పేర చూసావా స్టెప్? దీన్ని ఇలా తీ. ఇలా పుష్ చేస్తూ బ్యాక్ వెళ్ళు. వేయొద్దు, ఆడు అనుకోవాలి వేస్తాడని. మళ్ళీ దాన్ని అట్లా తిప్పు. తిప్పు తిప్పు. కళ్ళు మూసుకో. ఫాస్ట్ గా తిప్పు 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 తిప్పు. అంతే. ఈ బాల్ కి పడనోడే ఉండడు. కాదు, వాడు ఎప్పుడు వేస్తాడా అన్న భయంతో వాడి పొజిషన్ ఏంటి ఆలోచించండి. కాదు, కొట్టి కొట్టి ఒక గొంట వెళ్ళిపోవాలి. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో మదర్. ఆప్షన్ ఏ నవీన్ చంద్ర. యాక్చువల్లీ నవీన్ చంద్ర వాళ్ళ మదర్ నాకు బాగా తెలుసు అండి, కాబట్టి ఆవిడ కాదు 100%. బి సుమంత్ అశ్విన్. బి రైట్ ఇద్దరం కలిసి చేసాం. రైట్ లో వర్క్ చేశారు. సో మదర్ ఎప్పుడు చూడలేదు. సి వరుణ్ సందేశ్. పెళ్లికి కూడా వెళ్ళాం కానీ. ఏమండి, మీరు చెప్పాల్సింది పోలికలు. వాళ్ళ పెళ్లికి వెళ్ళారా, వీళ్ళ బారసాలకు వెళ్ళారా కాదు. డి వెల్లగొండ శ్రీనివాస్. డి కన్ఫర్మ్ అండి. డి కన్ఫర్మ్. పోలికలు కలుస్తున్నాయా? పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓకే, వెల్లగొండ శ్రీనివాస్ వాళ్ళ మదర్ అవునా కాదా తెలుసుకునే పొజిషన్ లో ఉన్నాము. చూద్దాం. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు.
మీరు గెలుచుకున్నారు 50,000. బాండు గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు పిల్లరైనోడు ఇండస్ట్రీలో మీకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ ఎవరండి? మాకు డబ్బులు బాగా ఇచ్చే ఎవరైనా మాకు బాగా ఇస్తారు. అదే ఎవరు బాగా ఇస్తారు? నాకు మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే ప్రాణం. ఏరా మళ్ళా జబర్దస్త్ పిలుస్తారన్న? అలా అని కాదు, అన్ని షోలు పిలుస్తున్నారుగా. మరి మీకు? మా దామోదర్ ప్రసాద్ గారు ఇష్టం, అలా మొదలైంది. మీకు బాగా హిట్ ఇచ్చింది. నాకు లైఫ్ ఇచ్చింది. సినిమా హిట్ అయిన తర్వాత ఇంకా యాపిల్ మొబైల్ ఇంకా లాంచ్ కాలేదు. నాకొకటి వీడికొకటి తెప్పించారు. అప్పుడే 5 or 4 అనుకుంటాండి వస్తుంది సిరీస్, ఆయన పంపించారు. గ్రేట్. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో సన్ను. ఆప్షన్ ఏ అల్లు అర్జున్, బి ఆర్యన్ రాజేష్, సి గోపీచంద్, డి ఎన్టీఆర్. గోపీచంద్ గారు అన్న ఎన్టీఆర్ గారు అన్న కదా. అరకన్నే కదా. గోపీచంద్ కూడా ఉంది. డి తారకన్. ఆప్షన్ డి ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయి అవునా కాదా చూద్దాం. సో అదనమాట, మొత్తానికి మీకు 50,000 వచ్చాయి. మీ దగ్గర ఉండే అమౌంట్ 1,75,000. ఓకే, సో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో బొమ్మరిల్లు రౌండ్. అమ్మమ్మ, తాత, నాన్నమ్మ, బామ్మ, పిన్ని, అత్తలు, వాళ్ళకి వీళ్ళు ఏమవుతారు? ఇవన్నీ చెప్పేటువంటి రౌండ్ మన బొమ్మరిల్లు రౌండ్. చక్కగా మొత్తం కుటుంబాన్ని ఇక్కడ తీసుకొచ్చే రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇది మంచి రౌండ్. మీకు మంచో కాదో మనకి ఇప్పుడు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళని ఇక్కడ పిలుస్తాం కాబట్టి మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కుటుంబాలంతా కలవాలి అంటే ఏదైనా పెద్ద పండగ గాని పెళ్లి గాని జరగాలి. కానీ ఇప్పుడు అకేషన్ ఏంటి? జీన్స్ బొమ్మరిల్లు. సో ఈ రోజు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి ఈ ఫ్యామిలీతో పరిచయాలు పెంచుకుందాం. హాయ్. సార్ నమస్కారం అండి, పరిచయాలు పెంచుకుందాం, చెప్పండి. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. మా నాన్నగారు శ్రీ తొడుపునూరి జగన్నాథం, అమ్మగారు శ్రీ వరలక్ష్మి గారులే. మా నాన్నగారికి 7 మగవారం, 2 ఆడవారి సంతానం, మొత్తం 9 మంది సంతానం. అందులో పెద్దన్న వెంకటేశం గారు, నేను కొన్ని కామన్ క్వశ్చన్స్ అడగనా? కుటుంబాలకు సంబంధించిన క్వశ్చన్. జనరలీ పక్కింటి వాళ్ళతో ఏ విషయాల్లో గొడవలు వస్తాయి? ఆయనకు బాగా వచ్చినట్టుంది, ఆయనకు మైక్ ఇవ్వండి ఒకసారి. చెత్త పడేయంలో స్వచ్ఛ భారత్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లోపలే పెట్టి చెత్తబండిలోనే వేయాలి, పక్కింట్లో వేయము. జీన్స్ ప్రోగ్రామ్ కి వస్తుంటే వాళ్ళు చూడలేక నైట్ మొత్తం గొడవ. కుళ్ళుకున్నారు వాళ్ళు బాగా. మా వారిని పక్కింటి ఆవిడ చూసినప్పుడు కూడా ఎవరికైనా వాళ్ళ వారిని ఎవరైనా కొంచెం ఓరగా చూశారనుకో అక్కడ మంట వచ్చేస్తుంది. పొద్దున లేచి ఊడ్చలేకునే కాడ వాళ్ళ దుమ్ము వీళ్ళకు, వీళ్ళ దుమ్ము వాళ్ళకి వచ్చినప్పుడు కూడా పెద్ద గొడవ అయిపోతుంది. అయిపోతుంది. ఆడోళ్ళు కొట్లాడితే మొగోళ్ళు వచ్చి పెట్టుకుంటారు అంతే. అంతే.
మగవాళ్ళు లొల్లి పెట్టకపోతే ఈ ఆడవాళ్ళు వాళ్ళ మగాళ్ళతో గొడవ పెడతారు, అందుకని పాపం. 100%. బేసికలీ మగవాళ్ళకి అలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ అవడం పెద్ద ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎప్పుడైనా ముందు కొడితే మాకు మేమే మహారాజులు. పక్కింట్లోకి తొంగి చూసినప్పుడు వాళ్ళకి మనకి గొడవలు. నువ్వు ఎందుకు తొంగి చూస్తున్నావు? చూడకు, ఓకేనా? ఏజ్ మంచిది కాదు. మా ఆయన బంగారం అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రొద్దునే లెస్ టీ ఇచ్చినప్పుడు, నా కోసం మా ఆయన బంగారు బిస్కెట్లు తెచ్చినప్పుడు. ఏం చేసుకుంటారండి? కామన్ గా అందరూ ఒట్టి బిస్కెట్లు తెచ్చిస్తారండి, బంగారు బిస్కెట్లు తెచ్చిస్తే గ్రేట్ కదండి. మీ ఆయన ఎవరు? ఉంది నీకు బిస్కెట్ ఉన్న తర్వాత. సుమా ఎంత అందంగా ఉన్నా సెల్ఫీ నాతోనే దిగినప్పుడు మా ఆయన బంగారం అనిపిస్తుంది. ఏమండి ఒకసారి రండి, మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఒక సెల్ఫీ దిగుదాం. థ్యాంక్ యూ అన్నయ్య. లేకపోతే మా ఆయన కుళ్ళుకుంటాడు, అందుకని. భోజనం చేసేవాని అడిగినప్పుడు నన్ను. అబ్బా నిజంగా కదండి, మనం ఎంత కష్టపడతాం పొద్దున్న నుంచి వంట అంతా వండి, వాళ్ళు తినేసి అలా సైలెంట్ గా వెళ్లే ముందు ఒక్కసారి మన వంకి ఇలా చూసి తిన్నావా అని అడిగితే మన కడుపు నిండిపోతుంది. మనకి ఇంకా తిండక్కర్లేదు. మనం పాత సినిమాల్లో హీరోయిన్ లాగా కుండలో నీళ్లు తాగేసైనా బతకగలుగుతాం. మీకు ఎప్పుడు అనిపించింది రాజీవ్ బంగారం అని? గుర్తురాట్లేదు. మా కృషిని గుర్తించినప్పుడు మా ఆయన బంగారం అనిపిస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా భార్యలవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ ఆన్సర్స్ అన్ని మేము లాక్ చేసేసాము, కానీ ఇది క్యాష్ కాదు. ఓకే, ఇప్పుడు అనన్య అండ్ వైష్ణవి రండి. అనన్యకి వైష్ణవి, వైష్ణవికి అనన్య ఏమవుతారు? అది ఇప్పుడు చెప్పాల్సినటువంటి విషయం. ఎలా అవుతారో కూడా చెప్పాలి. ధనరాజ్ గారు అండ్ రమేష్ గారు రండి. అబ్బా ఇందాక వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు ఏ మార్పు రాలేదు. మీ వాయిస్ వినిపించింది. నేనే ఏడ్చా మీరు ఇంకా రాలేదని. కరీంనగర్ నుంచి వచ్చారు అందరూ. ఈయన ఎప్పుడైనా చూసారా అక్కడ కరీంనగర్ లో? వేములవాడ వైన్ షాప్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మేము ఇద్దరిని అక్కడ నించోబెట్టాం. వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏమిటి, ఎలా అయ్యారు చెప్పాలి మీరు. దాంతో ఈ రౌండ్ అయిపోతుంది. అలా నేను అవును కాదు చెప్పడానికి మీ దగ్గర 10,000 తీసుకుంటూ ఉంటాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే 5 లక్షలు మీ సొంతం చేసుకుంటారు. ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు, అదే మన ఈ రౌండ్. మీరు ఏమన్నా క్లూ ఇస్తారా? నేను ఇస్తాను. ఒక అమ్మాయి పేరు అనన్య, ఇంకో అమ్మాయి పేరు వైష్ణవి. క్లూ అంటారు, నేమ్స్ అంటారు. సో అనన్యకి వైష్ణవి ఏమవుతుంది? ఓకే, 10,000 ఇచ్చి చెప్పాలా, తప్పు చెప్తే ఇవ్వాలా? లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాత అవుతారు అని మీరు నన్ను అడిగితే నేను 10,000 తీసుకుంటాను, అవును కాదు చెప్పడానికి. ఓహోహో, ఓకే. అనన్య వైష్ణవి. అవును. అనన్యకి వైష్ణవి పిన్ అవుతుంది. 10,000. అనన్యకి వైష్ణవి పిన్ని. అవ్వదు. నెక్స్ట్ చెల్లవుద్ది. అనన్యకి వైష్ణవి చెల్లవుద్దా అనుకుంటాను. మీ కళ్ళు ఏమైనా కప్పలు తీయలేయా? పెద్దమ్మాయి అయితే అక్క వద్దు, కానీ తనకు ఈమె చెల్లవుద్దిరా. వైష్ణవికి అనన్య చెల్ల. 10,000 ఇవ్వండి. అలా అడిగారు, బాగుంది. వైష్ణవికి అనన్య చెల్లవుతుందా? కాదు. అనన్యకి వైష్ణవి ఏమవుతుంది? చెప్పొద్దన్నారు కదా వాళ్ళు. చెప్పరా చిన్న, చెప్పురా, నువ్వు చెప్పు. అట్లా చెప్తా. ఓకే, అనన్యకి అక్క కూతురు. అలా కాదు, డైరెక్ట్ రిలేషన్ చెప్పండి ఫస్ట్, తర్వాత మనం అక్క కూతురా.
అనన్యకి వదిన అవుతుందండి. కాదు. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. అనన్యకి వైష్ణవి అత్త అవుతుంది. అనన్యకి వైష్ణవి అత్త అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. అనన్యకి వైష్ణవి అత్త అవుతుంది. Yes. అంటే వైష్ణవికి అనన్య కోడలు అవుతుంది. కోడలు అవుతుంది. ఎలా అవుతారు? ఎలా అంటే ఎలా రావాలి తెలుసా మేము? మీరు ఇప్పుడు ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. చెప్పండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి సర్వీస్ రోడ్ వస్తుంది. అవును. అటు నుంచి వెళ్ళిపోతే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. చెప్పండి, కొంచెం ఒక్క లింక్ ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనన్య వాళ్ళ ఎవరి వాళ్ళ ఎవరు వాళ్ళ ఎవరి వాళ్ళ ఎవరు అవుతారు? వాళ్ళే అవుతారు. ఏమండి, ప్రపంచం అంతా ఒక రిలేషన్షిప్ లో బతుకుతుంది. వాళ్ళిద్దరిని చూడండి. వాళ్ళు ఈ జీన్స్ పేటకి రౌడీలు వాళ్ళిద్దరు. బస్సుల మీద తిరుగుతున్నారే డబ్బుల్ని. ఇంకా నయం, వీడికి వాడేమవుతాడని ఉంటే అయిపోయేది మా పని. అత్త అంటే ఎలా అవుతుంది ఆగురా మామూలుగా? అనన్య వాళ్ళ నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు అలా వెళ్ళాలి మీరు. అనన్య వాళ్ళ నాన్న అమ్మ చెల్లెలి కూతురు. అనన్య వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారి చెల్లెలి కూతురు ఈ అమ్మాయి అవడంతో వీళ్ళిద్దరూ అత్త కోడళ్ళు అయ్యారా? కాదు. కానీ కొంచెం రూట్ మ్యాప్ బానే ఉంది. అనన్య వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో, నాన్న వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో, వినండి మళ్ళీ వస్తానకి ఉన్నారో, వాళ్ళకు ఉన్న పెదనాన్న కొడుకుకి పుట్టిన కూతురి అక్క. ఏమండి కరెక్టేనా? మీకు ఏమైనా అర్థమైతే మళ్ళీ ఒకసారి చెప్పండి. అరే వాళ్ళు పాపం వాళ్ళకి అనిపిస్తుంది అసలు. అదేరా నిజం అది. అనన్య వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో, నాన్నకు వాళ్ళ అమ్మ అయితే ఎవరున్నారో, అమ్మకు ఒక కొడుకున్నాడు, కొడుకు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న ఆవిడికి పుట్టిన అమ్మాయే ఈ వైష్ణవి. 10,000 ఇవ్వండి. ఆగండి, ఆడేదో చెప్తాండు. కాదు కాదు, కరెక్టే అంటారా? కరెక్టే అంటారా? కాదు. నాకేం అర్థం కాలేదు కానీ రాంగ్. నాకు ఈ వరుసలు చాలా ప్రాబ్లం అండి. ఇందాకటిది చాలా వరకు కరెక్ట్. అనన్య వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అన్నారు కదా, కొంచెం మార్చి చెప్పండి. అనన్య నాన్న వాళ్ళ నాన్న బ్రదర్స్ సిస్టర్స్ కలపండి. అనన్య నాన్న వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆయన ఏమవుతారు? తాత అవుతారు. తాతయ్య కూతురు. కూతురు కాదు, బ్రదర్స్ సిస్టర్స్ కో వెళ్ళండి. తాతయ్యకి అక్క. అక్క కూతురు. అనన్య వాళ్ళ నాన్నగారి అక్కగారి కూతురు అవ్వడంతో ఈ అమ్మాయి అత్త అయ్యిందా? కాదు. ఒక్కటే లింక్ తప్పు చెప్పారు, మిగిలింది అంతా యాడ్ చేయాలా తీసేయాలా? మార్చాలి. అనన్య వాళ్ళ నాన్న వాళ్ళ అక్క చెల్లె. అదే, నువ్వు ఎక్కడున్నావురా? ఇంకా కరీంనగర్ లోనే. చూడు, అనన్య వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి మరదలు అవుతుందా? ఓకే అండి, ఇప్పుడు వచ్చేసింది. అనన్య నాన్న వాళ్ళ నాన్న అక్క కూతురు అన్నారు మీరు. అనన్య వాళ్ళ నాన్న అక్క కూతురు కాకుండా మరదలు కూతురు. ఒరే అక్కనే మార్చాలరా అంటే సింపుల్ గా రండి, కొంచెం సింపుల్ గా. అక్క అన్నారుగా, ఇంకోటి మార్చండి. అక్క వాళ్ళ చెల్లెలు కూతురు అని నేను అప్పటి నుంచి చెప్తాను. అనన్య నాన్న వాళ్ళ నాన్న చెల్లెల కూతురు ఈ వైష్ణవి. అనన్య వాళ్ళ నాన్న చెల్లెలి కూతురు వైష్ణవి. కాదు. ఎందుకిలా నా కన్ను జారిపోయింది?
అదే ఫార్మాట్ లో ఇంకొంచెం మార్చండి. మేమేమన్నాం లాస్ట్ కు అక్క కూతురు అన్నాం కదా, అక్క అయిపోయింది, చెల్లి అయిపోయింది, అయితే మరదల కూతురు అంతేనా? గర్ల్సే ఉంటారా? అనన్య వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఒక నిమిషం రా. అనన్య వాళ్ళ నాన్నకి తమ్ముడు కూతురు. వీళ్ళు అంటున్నారు అనన్య వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడి కూతురు అవడంతో వైష్ణవి అత్తయ్యింది అని. కరెక్ట్ ఆన్సర్. చుక్కలు మెరిసే గుండె గోటికే రెక్కలు మొలిచే గగన వీధినే తాకే తడి మనసే. అనిపించింది. ఏమనిపించింది? వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కదా. అవును. మీరున్నారు కదా, మీకు ఈయన ఏమవుతాడు? మీరున్నారు కదా, మీకు ఆ అబ్బాయి ఏమవుతాడు? అది చూసారు, ఆయన చెప్పే వరకు మీకు తెలియట్లేదు. అలా ఉంది. మరి నాకెలా తెలుస్తుందండి? ఇంత పెద్ద కుటుంబాన్ని నేను చూడడం ఫస్ట్ టైం. అసలు ఫోటోగ్రాఫర్ వస్తే 2 కెమెరాలు అతికించి. ఓకే, ఇదిగోండి మీరు గెలుచుకున్నారు 5 లక్షలు. ఇన్ని నాళ్లుగా వేచిన సమయం ఒక్కసారిగా లెమ్మని తరిమే రెప్పపాటులో ఎగసే పసి వయసే. కానీ రేపు ఇంట్లో పెద్ద మనిషి ఎవరు మొత్తానికి? అది నువ్వు పెద్ద మనిషి, నీ లెక్క మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు జనరేషన్ కి వెనకటి జనరేషన్ తేడా ఏంటంటే, వెనకట పలానా వాళ్ళ ఇంట్లో 8 మంది అంటే 12 మంది 15 మంది పిల్లలు ఉంటే ఆస్తి ఎక్కువ ఉన్నట్టు, అంటే ఎంత బలగం ఉంటే అంత ఆస్తి ఉన్నట్టు. ఇప్పుడు ఎంత తక్కువ ఉంటే అంత ఆస్తి ఉన్నట్టు. అట్లా నువ్వు కోటీశ్వరుడు నువ్వు. జీన్స్ వర్షన్ 2.0 లో ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. ఇప్పుడు మీరు జాక్పాట్ కొట్టేయబోతున్నారండి. ఇప్పటి వరకు మీరు ఆడింది ఒక ఎత్తు. ఈ రౌండ్ ఒకటి కరెక్ట్ గా ఆడితే డబ్బులు వస్తాయి, లేకపోతే మొత్తం పోతాయి. ఇప్పటి వరకు మీ అమౌంట్ ఎంత అంటే 5,85,000. అది మీకు 3 ఆప్షన్స్ లో పెరగొచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ రౌండ్ లో పేరెంట్స్ అక్కడ నించొని ఉంటారు. వాళ్ళందరూ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళ తలకు పిల్లలు ఈ కర్టెన్ వెనకాల నించొని ఉంటారు. టైమర్ స్టార్ట్ అవ్వగానే మీరు ఆ పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్ ముందు నిలబెట్టాలి. కరెక్ట్ గా బజర్ నొక్కాలి. ఎన్ని కరెక్ట్ పెట్టారో చెప్తాను, ఏవి కరెక్ట్ నేను చెప్పను. అంటే 3 కరెక్ట్ పెట్టారండి, మీరు 4 కరెక్ట్ పెట్టారండి, అలా చెప్తానే తప్ప ఈ 1 మ్యాచ్ కరెక్ట్, ఈ 2 కరెక్ట్, 3 కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 120 సెకండ్స్. అలా చేసినట్టయితే ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 11,70,000 సొంతం చేసుకోవచ్చు. 90 సెకండ్స్. మీ అమౌంట్ 3 పెరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి 17,55,000 సొంతం చేసుకోవచ్చు. 60 సెకండ్లు. మీ అమౌంట్ 4 పెరుగుతుంది. మీరు 23,40,000 సొంతం చేసుకోవచ్చు. చెప్పండి మరి, ఆప్షన్ ఏ, బీసీ. టైమర్ సెలెక్టెడ్. 120 సెకండ్స్. ఇప్పుడు ఒకళ్ళేమో అక్కడి నుంచి పరిగెత్తుకొని తీసుకొచ్చి నించోబెట్టాలి, ఇంకొకళ్ళేమో ఇక్కడే నించొని 2లో పెట్టు, 3లో మార్చు. అది ఎవరు చేస్తారు? ప్లానింగ్ వీడిది బాగుంటుంది, మీది ఎగ్జిక్యూషన్ బాగుంటుందా? ఎగ్జిక్యూషన్ బాగోదు. ప్లానింగ్ లో ఇల్లు అడగడతారు, లోపల ఎలా పెట్టుకోవాలనేది నేను చూసుకుంటాను. వెరీ గుడ్ అండి, బాగుంది. ఇప్పుడు మనం పేరెంట్స్ ని పిలుద్దాం, రండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. ఓకే, అంతా రెడీ అండి. 120 సెకండ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న టైమర్ 11,70,000 వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు కట్టన్ లేపంగానే నేను టైమర్ స్టార్ట్స్ నౌ అంటాను. అప్పటి నుంచి మీరు ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్ ముందు నిలబెట్టి 5గురిని నిలబెట్టిన తర్వాత మీరే బజర్ నొక్కాలి. ఎక్కువ టైం మీరు ఆలోచించడానికి తీసుకోకుండా రాండమ్ గా తీసుకొచ్చి 5గురిని నించోబెట్టండి. ఫస్ట్ కర్టెన్ అప్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే ఎల్లో ఫస్ట్ రా. ఎల్లో ఫస్ట్ ఎల్లో వేసుకొని వస్తారని ఎవరో చెప్పారు నీకు? రెడ్ తాడు. ఇద్దరు ఎందుకు తీసుకొచ్చా? ఒకటేసారి ఒకళ్ళనే తీసుకురావాలి. మా ఇష్టం అండి. అలా మీ ఇష్టం కుదరదు, ఒకసారి ఒకళ్ళే. నొక్కండి ఇప్పుడు. కంగ్రాట్స్, అన్ని తప్పు చెప్పారు. ఓహో, మళ్ళీ బజర్ నొక్కొచ్చు.
నొక్కొచ్చు, ఒక్కొక్కరిని మార్చి కూడా బజర్ నొక్కొచ్చు. వన్ కరెక్ట్. వన్ కరెక్టా? అరే 1 కరెక్ట్. ఓకేరా 1 వదిలే. చెప్తా నాకు. ఒకటే కరెక్ట్. అయితే అది వదిలే. బజర్ నొక్కొచ్చు. మూడు కరెక్ట్ పెట్టేశారు మీరు. మూడు అంటే ఒక్కటే మిస్ మ్యాచ్ అయింది. ఇలా మారిస్తే సరిపోద్ది. మళ్ళీ బజర్ నొక్కొచ్చు. రెండే కరెక్ట్. అది ఫస్ట్, నేను అదే అంటున్నా. రెండే కరెక్ట్. మూడు కరెక్ట్. ఇప్పుడు 3 కరెక్ట్. ఒకళ్ళే మిస్. ఒక్కటే మిస్ మ్యాచ్ అయింది. బజర్ నొక్కండి. ఒకటే కరెక్టా? నట్టు పెట్టరా. థర్డ్. ఇంకా బజర్ లేదు. ఇంకొకటి మా కోసం. బజర్ లేదు. ఇంకా బజర్ నొక్కడం. ఏం చేయాలి? మరి ఏం చేయకూడదు అసలు. మీరు చూడండి, కావాలంటే మార్చుకోవచ్చు. లాస్ట్ 3 సెకండ్స్. 3, 2, అరే నట్టు పెట్టరా. ఒక్క సజెషన్ ఇచ్చావా? ఆవిడ మార్చి ఈవిడ మార్చి అన్న తప్ప. నేను ఫస్ట్ 1 మ్యాచ్ కరెక్ట్ అంటున్నాను. నేను 1 కరెక్ట్ అంటే ఈయన 1 ని మార్చొద్దు 120 సెకండ్లు 1,70,000 వస్తే అది, లేకపోతే ఏమీ లేదు. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలెడదాము. రెడ్ చుడిదార్ అండ్ వెనకాల ఎల్లో సారీ. ఓకే, నెక్స్ట్ మీ ఇద్దరు కరెక్టా రాంగా? మధ్యలో వీళ్ళిద్దరు. దంచి కొట్టి చుక్కల్ని బంతి కొట్టి చిందుల్ని ఒడిసి పెట్టి దునియాన్ని గెలబట్టే మామే సల్తి మామే. కాదు, ఏదైతే మార్చాలో దాన్నే మార్చేసి మీరు దేన్నైతే మార్చకూడదో దాన్ని మార్చకుండా వదిలేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా? మీరిద్దరు ఏమంటారు? మీ మ్యాచెస్ ఏంటి? ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. ఇది మాకే సొంతం. చేస్తాం అంతం. మీరు గెలుచుకున్నారు 11,70,000. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓన్లీ ఆన్ జీన్స్. Until then, bye bye.